అందరికీ నమస్తే. నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక పథకాన్ని ఈ విధంగా కూడా వాడుకుంటారని అప్పుడే అర్థమైంది. నిన్న డ్యూటీ అయిపోయిన తర్వాత కారు సిటీలోనే పెట్టి బస్‌కు వెళ్ళడం జరిగింది ఊరు. మా ఊరు కొడంగల్ నుంచి మహబూబ్‌నగర్ మధ్యలో ఉంటది. అక్కడ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా మహబూబ్‌నగర్ బస్‌కి ఎక్కిన. మహబూబ్‌నగర్ బస్‌లో కూడా కొంతమంది మహిళలు ఎక్కిండ్రు. నేను అక్కడ మహబూబ్‌నగర్‌లో గేట్ అని ఉంటది మార్కెట్ దగ్గర. అక్కడ పండుగల సాయన అడ్డా అని ఉంటది. అక్కడ లోకల్ వాళ్ళకు చాలా వరకు తెలుసు మహబూబ్‌నగర్ వాళ్ళకు. అక్కడ బస్సు ఎక్కడ ఆగుతుందో అక్కడనే కరెక్ట్ కళ్ళు దుకాణం ఉంటుంది. ఆడ ఒక 5-6 మంది దిగుతుండ్రు. వాళ్ళు కరెక్ట్ కళ్ళు కంపౌండ్‌లోకే పోవడం జరిగింది. ఆడ ఒక కండక్టరు నిజంగా అతను ఎంత బాధపడుతుండంటే చెప్పుకుంటా. కొంచెం టాపిక్ వచ్చింది ఇంకా ఫ్రీ బస్సు గురించి కొంచెం కామన్‌గా ప్రతి ఒక్కరు బస్సులలో మాట్లాడుతూనే ఉన్నాము. అతను అంటుండు, సార్ వీళ్ళు డైలీ వస్తారు. కరెక్ట్ 4 గంటలకు ఆడ ఎక్కుతారు. ఈడికి వచ్చి 5 గంటలకు కళ్ళు తాగుతారు. మళ్ళీ తిరిగి ఇంటికెళ్తారు. ఎందుకని చెప్తే ఆ రూట్‌లో బస్సులు బాగానే ఉంటాయి. ఫ్రీ బస్సు కాబట్టి ఈ విధంగా ఒక పథకాన్ని వాళ్ళు కళ్ళు తాగడానికి వస్తారంట. ఆయన ప్రతిరోజు కనిపిస్తారు సార్ వీళ్ళు. ప్రతిరోజు కనిపిస్తారు. కరెక్ట్ ఈ టైంకి వస్తారు. మళ్ళీ కళ్ళు దుకాణం అక్కడనే ఉంటుంది. బస్ స్టాప్ కానీ కళ్ళు దుకాణం ఉంటుంది. మళ్ళీ దిగుతారు. మళ్ళీ ఫ్రీ బస్‌కి అక్కడి నుంచి ఆ రూట్‌లో కోయిలకొండ నుంచి వచ్చే వాళ్ళు ఇదే ఈ విధంగానే చేస్తారంట. కొంతమంది, అందరు కాదు. అదేవిధంగా ఈ అన్వాడ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తారంట. కరెక్ట్ కళ్ళు దుకాణం దగ్గర దిగుతారంట. మళ్ళీ తర్వాత కళ్ళు తాగిన తర్వాత మళ్ళీ వేరే బస్సు ఎక్కి వెళ్తారంట. వెళ్ళేటప్పుడు ఇంకా నిశాలం ఉంటారు. కొన్ని కొన్ని గొడవలు కూడా అవుతాయంట. అసలు చూడండి, ఒక ఫ్రీ బస్సుని అది నిజానికి అవసరం లేదు. మీరు చదువుకునే అమ్మాయిలు ఉంటే వాళ్ళకు ఒక బస్ పాస్ ఇవ్వచ్చు. అదేవిధంగా కొన్ని ఈ వైట్ రేషన్ కార్డ్ ఆ విధంగా కొంతమందికి ఇవ్వచ్చు. కానీ అందరికీ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఈ విధంగా చూడండి ఒక పథకాన్ని ఇంత చిల్లరగా వాడుకుంటున్నారు. మళ్ళీ సిటీలో కూడా కొంతమంది అమ్మాయిలు ఈ ఫ్రీ బస్సు వల్ల ఈ నల్గొండకు అదేవిధంగా ఎక్కడెక్కడో భద్రాచలానికి పోయి చాయ్ తాగి వస్తుండ్రు కొంతమంది అమ్మాయిలు. ఆ మధ్యలో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అయింది. ఇంకొకటి ఏంటని చెప్తే వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత ఇంకా మహిళలు మొత్తం కలిసి ఇంకా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుడిని, ప్రతి ఒక్క టూరిస్ట్ ఏరియాని మొత్తం తిరగాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఇంకా 4-5 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నారంట. ఈ విధంగా అయింది ఒక ఫ్రీ బస్సు వల్ల. మనం అనుకుంటాం ఇప్పుడు ఫ్రీ బస్సు అని, అది ఖచ్చితంగా ఉండదు. అది తీసిన తర్వాత భయంకరంగా బస్ టికెట్ రేట్లు పెంచుతారు. అప్పుడు గత్యంతరం లేకుండా ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఇప్పుడు వాళ్ళు అప్పులలో పడ్డది, ఆర్టీసీ మొత్తం అప్పులలో పడ్డది కాబట్టి అప్పుడు వాళ్ళు ఫ్రీ బస్సు తీసిన తర్వాత ఖచ్చితంగా ఎన్ని రేట్లు పెంచుతారో ఇప్పుడున్న రేటుకు అది అసలు ఊహించిన ఇంకెవరు కూడా రాదు. ఖచ్చితంగా ఎక్కాల్సిందే. కొంతమంది అది ఊర్లలో ప్రతి ఒక్కరికి కార్లు ఉండవు, బైకులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఇసుంటి పథకం నిజంగా అవసరమే లేదు. ఈ పథకం ద్వారా ఇంత చిల్లరగా కూడా కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ఇంకొక సంఘటన జరిగింది. కొంతమంది మహిళలు షాపింగ్ మాల్లలో, కంపెనీలలో పనిచేసుకునే మహిళలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు ద్వారానే వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్లు, వాళ్ళ మాలికులు ఏమని చెప్తారంట, ఈ మధ్యలో వాళ్ళకు జీతాలు కూడా పెంచుతలేరు. జీతాలు ఎందుకు పెంచుతలేరు అని చెప్తే, మీకు ఫ్రీ బస్ వల్ల ఒక 1000 రూపాయలు ఆదా అవుతుంది. ఈ 1000 రూపాయల వల్ల ఆదా అవుతుంది కాబట్టి మేము పెంచము. వాళ్ళకు ఒక సంవత్సరానికి ఒక 1000-1500 పెంచేటోళ్ళు కూడా వాళ్ళకి పెంచుతలేరంట. ఎందుకని చెప్తే మీ ఫ్రీ బస్ వల్ల 1000 రూపాయలు మిగులుతుంది కదా. ఈ విధంగా కూడా వీళ్ళు అక్కడ ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్లలో పనిచేసే వాళ్ళ వల్ల కూడా ఈ విధంగా వాళ్ళకి జీతాలు పెంచకుండా మీకు ఫ్రీ బస్ ఉంది, ఈ విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారట. ఇది వీలైనంత వరకు తీస్తేనే మంచిది. ఈ విధంగా చిల్లర పనులు చాలా అవుతున్నాయి. ఇంకే కొన్ని చెప్పలేని మాటల్లో చెప్పలేని సంఘటనలు కూడా చాలా అవుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ ఫ్రీ బస్సు వల్ల తీయండి. ఒక టికెట్ తీసుకోనంత నిరుపేదలు అయితే లేరు కదా అసలు. విద్యార్థులకి ఇవ్వండి. విద్యార్థులకు ఒక బస్సు, ఆ బస్సు కూడా ఎట్లుండాలి, మీకు కాలేజీకి ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉందో దాని వరకే ఉండాలి. ఇంతకుముందు చాలా కొన్ని సంవత్సరాలు కూడా ఉండే, ఆ విధంగా ఇవ్వండి. కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం వల్ల ఈ చాలా ఘోరాలు జరుగుతాయి చూడండి. అసలు కండక్టర్ అయితే బాధపడుతుండు. అతను ఒక వృత్తి చేస్తుండు కాబట్టి ఆ వృత్తిని ఇంత చిల్లరగా ఒక కళ్ళు తాగడానికి అంత దూరం నుంచి వస్తుండ్రు అని చెప్తే అతనే బాధపడుతుండు. ఈ విధంగా అవుతుంది సార్ అని. నిజంగా ఈ పథకం అవసరం లేదు. దీనివల్ల చాలా నష్టపోతున్నాము. వాళ్ళకు ఆర్టీసీ అప్పులలో పడితే ఎవరు భరించాలి? అప్పుడు ఏం చేస్తారు? ఆ అప్పులలో పడితే ఇంకా ప్రభుత్వం భరించలేదని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? వాళ్ళు విచ్చలవిడిగా రేట్లు పెంచుతారు. ఇప్పటికైనా వీలైనంత వరకు తొందరగా తీయండి. అది మహిళలు కూడా, నిజమైన మహిళలు కొంతవరకు వాళ్ళు తెలివిన మహిళలు కూడా పథకం తీయమని అంటున్నారు. దానివల్ల అవసరం ఉంటే ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుంది మహిళలకు. ఎప్పటికైతే తిరగరు కదా. ఎవరికి తిరుగుతారు? చిల్లరగాలు అయితేనే తిరుగుతారు నిజంగా.
పనులు చేసుకునేటోళ్ళు వాళ్ళకు ఏదో విధంగా ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు అవసరం లేదు. కానీ ఈ కొంతమంది చిల్లరగా అదే పని మీద పడి మొత్తం చిల్లర శాస్త్రాలు మొత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తీయండి.